నిమిత్తమై వచ్చాం. అయితే సుధాకర్ అన్న ఆ అక్క అప్పుడు బాగాలేనప్పుడు వద్దామనుకున్నాం, రాలేకపోయాం. కానీ ఇంత దూరం వచ్చాం. ఒక్కసారి అక్కను, కుటుంబాన్ని కలిసి చూసి వెళ్దామనే ఉద్దేశంతో మేము రావడం జరిగింది. అన్నకు, వారి కుటుంబానికి, సంఘానికి నిండు వందనాలు. మా కోసం కూడా దయచేసి ప్రార్థన చేయండి. వైజాగ్లో మరి దేవుడు తన కృపను బట్టి పని జరిగిస్తూ ఉన్నాడు. మీ మధ్యలో నుండి మా మధ్యకు వచ్చిన చిన్నారావన్న వారి కుటుంబం ద్వారా దొండపర్తిలో ఆ స్థలంలో దేవుడు తన పనినిచ్చి అక్కడ చక్కగా పని జరిగిస్తూ ఉన్నాడు. మేమున్న ఎల్లపువానిపాలెం అనే దగ్గర కూడా పూర్తిగా అన్యజనుల మధ్య చక్కగా దేవుని పరిచర్య చేయడానికి దేవుడు సహాయం చేస్తున్నారు. నా పేరు రమేష్ బాబు, చాలామంది తెలిసి ఉంటుంది. అయినా మాది నంద్యాల. ప్రభుదాస్ అంకులే ఆంటీ వారు మా తల్లిదండ్రుల్లాగా పెరిగాం మేము అక్కడ. మీరు ఇప్పుడు ఎట్లా సుధాకర్ అన్న అక్క దగ్గర పిల్లలుగా పెరుగుతున్నారో మేము అట్లా పెరిగాం అక్కడ. చక్కగా నేర్చుకున్నాం ఎన్నో విషయాలు. అక్కడే దేవుని నమ్ముకొని బాప్తీసం తీసుకొని సంఘ సహవాసంలో కొనసాగుతుండగా ఉద్యోగరీత్యా మేము విశాఖపట్నానికి వెళ్ళాం. ట్రైన్ డ్రైవర్గా నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే దేవుని కృప అక్కడ స్థలంలో కూడా మేమున్న స్థలంలో మరి పని చేయడానికి దేవుడు సహాయం చేశారు. నాకు మరి నా భార్య విజయకుమారి, అలాగే 2 పిల్లలు టోనీపాల్, పెన్నీపాల్. మేమందరం కూడా మరి చిన్నపిల్లల పరిచర్యలో కూడా గత 25-30 సంవత్సరాలుగా కొనసాగుతూ ఉన్నాం. అయితే ఆ పరిచర్య చేయడాన్ని బట్టి అప్పట్లో చేసిన ఆ పరిచర్య ఈరోజు ఎంతో ఆ ఫలాలను మేము చూడగలుగుతూ ఉన్నాం. అందుకే ఈ పరిచర్యను ఆపకూడదు. ఎందుకంటే వైజాగ్లో పని ఎక్కువ ఉంది, అయినప్పటికీ కూడా ఈ పరిచర్యను ఆపకూడదు, వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఆయా స్థలాలకు వెళ్ళి పిల్లల మధ్య పరిచర్య చేస్తూ ఉన్నాం. 2019 సంవత్సరంలో ప్రభు సంపూర్ణంగా దేవుని సేవకు పిలువగా ఆ ఉద్యోగంలో నుండి మరి మేము సంపూర్ణంగా సేవలో కొనసాగుతూ ఉన్నాం. దేవుని దాసులు శ్యాంబాబు గారు, మెర్సెక్క వచ్చి సేవకు అప్పగించారు. అప్పటి నుండి కూడా సంపూర్ణంగా ప్రభు పరిచర్యలో కొనసాగుతూ ఉన్నాం. ఇది మా చిన్నపాటి సాక్ష్యం. మా కోసం కూడా ప్రార్థన చేయాలని కోరుతా ఉన్నాం. వైజాగ్లో 4 స్థలాల్లోనే మునుపు మరి సంఘాలు ఉండేవి. అయితే దేవుని కృప మరి ప్రభు చిత్తాన్ని బట్టి ఆత్మ ప్రేరేపణ ఆర్పుకోలేక, అలాగే ప్రభుదాస్ అంకుల్ దగ్గర అక్కడ మా స్థలాల్లో ప్రతి ఊర్లో మన అసెంబ్లీ ఉంటుంది. ఎందుకో ప్రభు మరి అక్కడికి నడిపించాడు, తన పరిచర్యకై వాడుకుంటా ఉన్నాడు. మంచిది ప్రియులారా, దేవుని గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనము ధ్యానం చేద్దాం. మనకు తెలిసిన విషయాల్లో నుండి ప్రభు మనతో మాట్లాడినట్లుగా కొత్త విషయాలు ప్రభు మాట్లాడేవాడు. తెలిసిన భాగంలో నుండి కొత్త విషయాలు మాట్లాడే ప్రియమైన మన ప్రభువుని బట్టి స్తుతిద్దాం. యోహాను రాసిన 3వ పత్రిక, యోహాను రాసిన 3వ పత్రిక 1వ వచనం చదువుదాం. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి రాయినది. చిన్న మాట నేను ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, స్తోత్రాలు. మీ మహాకృప చేత, ప్రేమ చేత మమ్మల్ని సజీవులుగా ఉంచి మీ కృపలో నాయన అనుకోని రీతిగా ఈ స్థలంలో మా ప్రియులను దర్శించడానికి, ఒకరం చూసుకోవడానికి, ముఖ్యంగా బైబిల్ స్టడీలో కూడా నాయన కలుసుకోవడానికి మీరు ఇచ్చిన కృపకై స్తోత్రాలు. అయ్యా ప్రభా, మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాం. చక్కగా కీర్తనల ద్వారా నాయన మిమ్మల్ని స్తుతించాం, గానం చేశాం. మరొక బలహీనుడు నిలబడ్డాడు, బలపరచండి. మీ మాటలు చెప్పడానికి ఏమాత్రము సరిపోయిన వాడు కాదు. నన్ను ఖాళీ చేసి మీరు కనబడి మీ మాటలతో మాకు కావలసిన ఆదరణ, ఆశీర్వాదం, ఆనందం దయచేయండి. ఉన్నది ఉన్నట్టుగా, సూటిగా, స్పష్టంగా మాకు అర్థమయ్యేలాగా మీరే మాతో మాట్లాడమని, విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా వాక్య ప్రకారం నడుచుకోవడానికి మీరే మాకు సహాయం చేయమని స్థానికంగా మా ప్రియులను ఆశీర్వదించండి.
నాయనా తండ్రి, మీ కృపగల చేతులకి అప్పగించుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో స్తోత్రాలు చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, కొద్ది నిమిషాలు మరి దేవుని గ్రంథంలోండి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. మనకు తెలిసినవే అయినప్పటికీ అందులో నుండి ప్రభు మనతో మాట్లాడుతుండగా చక్కగా అర్థం చేసుకుందాం. ఈ భాగం 3వ పత్రికలో, యోహాన్ రాసిన 3వ పత్రికలో గాయుని గురించి రాశాడు. గాయు అంటే అర్థం ఏంటంటే ఆనందము అని, హ్యాపీనెస్, జాయ్. చూడండి, ఆనందము. ఈ ఆనందము దేవుడు కేవలం మనుషులకు మాత్రమే ఇచ్చాడు కదా. చూడండి, పక్షులు నవ్వవు కదా. మనం ఎంతో ఇష్టపడి పెంచుకుంటున్న పిల్లి, కుక్క ఎప్పుడు నవ్వినట్టు లేదు కదా. మనుషుల మనమైతే చక్కగా నవ్వుకుంటాం కదా. కొందరు నవ్వనే నవ్వరు, చాలా సీరియస్గా ఉంటారు. సంతోషము గల మనస్సు కదా. ఇంకా ఆరోగ్య కారణం అని కూడా చూస్తాం. ఆరోగ్యంగా ఉండాలంటే కనీసం దేవుడిచ్చిన గిఫ్ట్ అది కదా, నవ్వాలి. అయితే నిజంగా ఆత్మీయంగా నవ్వాలి అని అంటే ఆత్మీయమైన ఆనందం ఎక్కడ ఉంది? ప్రభు అయిన యేసుక్రీస్తులోనే ఉంటుంది. పేతురు రాస్తున్నాడు, చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన ఆనందం. ఈ ఆనందం ఇది దేవుని పిల్లలం మనం పొందిన ఆనందం ఏంటి చెప్పండి? ఇది చెప్పలేం. రక్షణ ఆనందం. అసలు ఈరోజు చనిపోయినా నా దేవునితో ఉంటా, ప్రభువును కలుసుకుంటా కదా. ఇక్కడి నుండి వెళ్ళిన భిక్షాలు గారిని కలుసుకుంటా, కృపమ్మను కలుసుకుంటా. చూడండి ఎంత ఆనందం. ప్రభువుతో ఉన్నవాడు ఉన్నట్లుగా యోహాన్ రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో రాయబడింది. ఆయన ఉన్నవాడు ఉన్నట్లుగా. దూతలు కూడా కళ్ళు మూసుకుంటారు, చూడనీకి లేదు. కానీ మనం ఏ పాటి వాళ్ళం? దేవుడు చూడండి మనకి ఎంత భాగ్యం ఇచ్చాడు. ప్రభువును ఉన్నవాడు ఉన్నట్లుగా చూస్తాం, ఆయనను పోలి ఉందాం. ఇంత గొప్ప భాగ్యం. అందుకే పౌలు అన్నాడు, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేయకూడదు. ఇంకా యేసు ప్రభువుని నమ్ముకోకపోతే ఎలాగా? దేవుని మందిరానికి ఎన్నిసార్లు వస్తున్నాం, ఎన్ని సంవత్సరాల రాబట్టి, ఎన్ని నెలల, ఇంకా అర్థం కాలేదు కొందరికి. ఇంకా దేవుని ప్రేమ అర్థం కావడంలా. నిజమైన ఆనందం, ఆత్మీయమైన ఆనందం ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇంకెవరైనా ఉన్నారా ఈ రాత్రి కూడికలో కదా? నిజమైన ఆనందాన్ని పొందుకుందాం, ఆయన ఇచ్చే రక్షణ భాగ్యాన్ని పొందుకుందాం. చాలామంది క్రిస్టియన్స్ కంటే బయటి వాళ్ళే ఎక్కువ తెలుసుకుంటున్నారండి. మా దగ్గర అంతా అన్యులే, వాళ్ళకి అర్థమైపోతుంది, వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. చూడండి, ఈరోజు మేము దేవుని పిల్లలమని చర్చికి వస్తూ అన్నీ చేస్తున్నారు, కానీ ప్రభువు యొక్క రక్షణ ఆనందం లేదు. మంచిది, మన అంశానికి వెళ్ళిపోదాం. గాయు అంటే ఆనందం కదా, దేవునిలో ఆనందం కదా. మనం కూడా ఆనందంగా ఉందాం. ప్రభు ఇచ్చిన మంచి గిఫ్ట్ ఇది కదా. సంతోషంగా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. మంచిది, ముందుకెళ్దాం. గాయు అనేవారు బైబిల్లో 3 వరకు ఉన్నారు. 3 చూడగలం, గాయు అనేవాళ్ళు. అందులో చూద్దాం, చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. 1 కొరింథియన్స్ 1st చాప్టర్ 14th వర్స్. తప్ప మరి ఎవరికి నేను బాప్తిసము ఇయ్యాలి. ఈ గాయు ఎవరు చెప్పండి? నమ్ముకొని బాప్తిసం తీసుకున్న గాయు. కొందరు తీర్మానం చేసుకుంటారు కానీ బాప్తిసం తీసుకోరు. ఈ గాయు అట్లాంటి వాడు కాదు. ఈ గాయు యొక్క ఆశ కూడా ఒకటి ఉంది. ఏంటి కదా? పౌలు దగ్గర తీసుకుందామని. బాప్తిసం ఎక్కడ తీసుకున్నా పర్వాలేదు, కానీ కొందరు ఎందుకంటే ఇష్టపడతారు. నాకు ప్రభుదాస్ అంకుల్ అంటే చాలా ఇష్టం. అంకులు నువ్వే వేయాలి అంకుల్ అన్న. ఎవరైతే ఉందయ్యా అన్నాడు. లేదులే కదా, మీకు అన్న ఇష్టం ఉండొచ్చు కదా,
అన్నతోనే తీసుకుందాం అనే వాళ్ళు కూడా ఉంటారా ఉండరా కదా. ఈ గాయకు కూడా అదే. చూడండి, దేవుని నమ్ముకున్నాడు, తీర్మానం చేసుకున్నాడు, పౌలు ద్వారా బాప్తీసం. పౌలు జనరల్గా ఇవ్వడు, ఎక్కువ మందికి ఇవ్వడు. అయినప్పటికీ చూడండి ఎంత రిక్వెస్ట్ చేసినాడో తెలియదు మనకు. అయ్యా పౌలయ్యా నాకు బాప్తీసం వేయండి కదా. నిజంగా చాలామంది ఈ రోజుల్లో తీర్మానం చేసుకుంటున్నారు, కానీ బాప్తీసం తీసుకోవడంలే. అది దేవుని వాక్య క్రమం కాదు. దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నాం. నిజమే కదా. నమ్మి బాప్తీసం తీసుకోవాలి. దేవుడు చెప్పిన ఆజ్ఞ అది. సిద్ధపడాలి, తీర్మానం చేసుకుని సిద్ధపడాలి, బాప్తీసం తీసుకోవాలి. బాప్తీసం తీసుకోవడం ద్వారా ఎన్ని మేళ్ళు ఉన్నాయో అనేది అపోస్తల కార్యములు 2:42 తర్వాత కనపడుతుంది. అసలు భయముతో జీవిస్తున్నారు. ఏం కలిగింది? బాప్తీసం తీసుకొని చక్కగా పెరుగుతుంటే ఏమొచ్చింది? ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటి? దైవ భయం వచ్చింది. ఈ పైన ఉన్న 4 అంశాల్లో చక్కగా ముందుకు సాగుతుండగా దేవుని భయం కలిగి, సహవాసం కలిగి, అసలు దేవుని మందిరానికి వెళ్ళాలి అనే ఆశ ఎక్కువైంది. వారు ఎడతెగక ఉండిరి అని రాశారు. 2:42 కదా, యాక్ట్స్ 2:42 కదా. నిజమే, బాప్తీసం తీసుకోవాలి. ప్రభు సహవాసంలో, ప్రభువులో ఉన్న సంతోషంలో చూడండి కదా, ఆ యొక్క సంఘంలో సహవాసంలో ఎంత చక్కగా ముందుకెళ్తాం. ఎంత సంతోషం. తీసుకున్నారా బాప్తీసము? చూద్దాం అనుకుంటున్నారా? అసలు తీర్మానమే చేసుకోరు కొందరు. అట్లా ఉండకూడదు. ఈ గాయ అట్లాంటి వాడు కాదు. ఈ గాయ ఎటువంటి వాడు? నమ్ముకొని బాప్తీసం తీసుకున్న గాయం. ఇంకొక గాయను చూద్దాం. చూడండి, అపోస్తల కార్యంలో 20వ అధ్యాయం, యాక్ట్స్ 20వ అధ్యాయము 4వ వచనం, యాక్ట్స్ 24. మరియు సోపత్రును అబ్బా, ఈ గాయ ఇప్పుడు ఈ చదువుతున్న గాయ ఎవరు? అసలు దైవ సేవకులతో కలిసి సువార్తలో ఉన్నవాడు, పరిచర్యలో ఉన్నవాడు. ఎంత మాట రాయబడిన అక్కడ రాస్తూ, మంచి మంచి దైవ సేవకుల పరిచర్యల్లో పాలు పొందిన గాయు. ఈరోజు దేవుణ్ణి నమ్ముకుంటారు, కానీ ఎన్నో పనులు కదా. మీటింగ్ ఉంటే ఇంటి పని ఎక్కువ ఉంది, ఇదే చూసుకుంటున్నాం, కానీ దేవుని పని చేయలేకపోతున్నారు. ఈ గాయ అట్లాంటి వాడు కాదు. దైవ సేవకులు, దేవుని పరిచర్యలో నా పాత్ర ఉండాల, నేను పరిచర్య చేయాలి. అంతకుముందు అధ్యాయంలో కూడా చూడండి, ఆయన 29వ వచనం, 19:29. పట్టణము బహు గలిబిలిగా ఉండెను. అబ్బా, అరిస్తార్కును, ఎంతమంది మన పేరు కూడా అక్కడ రాసుకుంటే ఎంత బాగుంటుంది కదా. పౌలుతో పాటుగా, దైవజనులతో పాటుగా, సుధాకరన్నతో పాటుగా స్థానిక సంఘంలో కదా, అట్లాంటి పేరుంటే ఎంత మంచిది. దేవుని పరిచర్యలో, దేవుని సంఘములో అన్న నా పాత్ర కూడా ఉండాలి, అక్క నా పాత్ర కూడా ఉండాలి. అక్క ఇప్పుడంటే ఏం లేవు, కానీ అప్పుడు చూడండి ఎంత కష్టమైన పరిస్థితులు కదా. ఎంత కష్టమైన పరిస్థితుల్లో కూడా మంచిగా చక్కగా దైవజనులతో, దేవుని సేవకులతో కదా, పెద్దలతో చూడండి అందరితో కలిసి వెళ్తున్నాడు గాయు. అట్లయితే మనం ఉన్నామా? అలాగా గాయులాగా ఉన్నామా? గాయు అంటే అర్థం ఏం చెప్పాం? అలాగా ఉన్నామా? అన్న మాకే ఫోన్ చేస్తాడేమో అనుకుంటుంటారు కొందరు కదా. ఏదైనా పని మాకే చెప్తాడేమో అన్న, మాకే చెప్తుంటాడు అన్న అనుకుంటున్నామా? మా దగ్గరకు ఒక అన్న వచ్చాడు. అన్న చెప్తున్నాడు, మా పాస్టర్ గారు, మా సేవకులు నాకు ఎప్పుడు పని ఇస్తారా అని నేను చూస్తుంటాను అని.
రాజంపేటలో రాజరత్నం అన్న ఉండేవాడు. ప్రభు దగ్గరికి వెళ్ళారన్న. శ్యాంబాబు గారి ఇంటి దగ్గర కింద చదువుకునే రోజుల్లో మాకెప్పుడు పని చెప్తారా అని ఎదురు చూసేవాళ్ళంట. చూడండి, అట్లయితే మనకుందా ఆసక్తి? మనకుందా ఆసక్తి? అన్నా మేమున్నామన్నా, మేము కూడా వస్తామన్నా అంటే ఎంత సంతోషం దేవుని సేవకులకు కదా, ఎంత ఆనందం. మంచిది, ముందుకు వెళ్ళిపోదాం సమయాన్ని బట్టి. ఇంకొక గాయం చూద్దాం. రోమాపత్రిక. తెలిసినవే కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. 16వ అధ్యాయం 23వ వచనం. రోమన్స్ 16:23. నాకును అంటే సేవకులకు, యావత్తు సంఘానికి. అబ్బా, ఎంత మంచి మాట. ఈ గాయ ఎవరు చెప్పండి? సేవకులకు, సంఘానికి ఆతిథ్యం ఇచ్చే గాయు. ఎప్పుడన్నా ఒక్కసారన్నా మన సేవకులను ఇంటికి పిలుచుకొని భోజనం పెట్టిన అనుభవం ఉందా? కదా. మా దగ్గరికి మీ దగ్గర నుండి వచ్చిన చిన్నారావు అన్న వాళ్ళు ఉన్నారు. ఈ మధ్యన ఫిబ్రవరిలో యానివర్సరీ మీటింగ్స్ పెట్టుకున్నాం మేము. అంతకుముందు వారం 10 రోజుల కిందట పాపం వాళ్ళ పాపకు పాప పుడితే మీటింగ్ పెట్టుకున్నారు. చాలా ఖర్చు అయింది పాపం. మమ్మల్ని కూడా పిలిచారు, సేవకులను ఆదరిస్తారు వాళ్ళు. బాగా అయింది. అయితే యానివర్సరీ మీటింగ్ ఉంది, చాలా ఖర్చు. దగ్గర 250-300 మంది వస్తారు. అన్న వచ్చాడు. అన్న, మీరేమనుకోకండి, నా కూతురి పాపకే పెట్టుకున్న ఫంక్షన్ అని ఇప్పుడు సంఘంలో మీటింగ్కు ఖర్చు అంతా నేను పెట్టుకుంటా అన్నాను. భోజనాలకి ఎంత అవుతుందో అంత నేను పెట్టుకుంటా అన్నాడు. అదేటన్నా, మొన్నే కదా పాపం ఇంత ఖర్చు పెట్టుకున్నావు అంటే అంటున్నాడు. లేదన్నా, నా పాపకే పెట్టుకుంటే నా సంఘానికి పెట్టుకోనా అంటున్నాడు. నాకు చాలా ఆనందం అనిపించింది. చూసారా ప్రియులారా, ఈ గాయకుడు ఎట్లాంటి వాడు చెప్పండి? సేవకుడికి, సంఘానికి ఆతిథ్యం ఇస్తున్నాడు. హెబ్రీ 13:1 కదా, మనకు తెలిసిన మాటే. ఆతిథ్యం ఇవ్వ మరవద్దు, అందువలన కొందరు తెలియకయే. ఎంత ఆశీర్వాదాలు ఉంటాయంటే అంత ఆశీర్వాదాలు ఉంటాయి. హెబ్రీ 6:10 కదా, హెబ్రీ 6:10 ఏమనుంది? మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఆగిపోలేదు, కంటిన్యూ, ఇంకనూ ఉపచారం చేయుచుండట చేత దేవుని ప్రేమను మరచుటకు అన్యాయస్తుడు, దేవుడు అన్యాయస్తుడు కాదు. మనం ఒక 500 పెట్టుకొని కానుకేయాలంటే 500 పోతే ఏమవుతుంది అబ్బా, మళ్ళీ ఇంట్లో ఎట్లా అబ్బా అని అనుకుంటాం. వెనక ప్రభు 5,000 పట్టుకొని ఉంటాడు. నాయన అది అదే నాయన ఇది ఇస్తాను. మనం ఎక్కడ చూస్తాం? మనం అన్నీ ఇటే చూసారా, ఇటే చూస్తాం కదా. కాబట్టి ఇప్పుడు ఇలా ఇక్కడ గాయి కనపడుతున్నాడు. ఈ గాయి ఎటువంటి వాడు? అక్కడ క్లియర్గా రాశారు, సేవకులకు, నాకును కదా, సంఘానికంతటికి ఆతిథ్యం ఇచ్చే గాయు. అబ్బా, మనం కూడా అటువంటి గాయులాగుంటే ఎంత సంతోషం. 3 అనుభవాలు కదా బైబిల్లో చూస్తున్నాం. 1, నమ్ముకొని బాప్తిసం తీసుకున్న గాయు. నంబర్ 2, సేవకులతో కలిసి కదా పరిచర్యలో ముందుకు సాగుతున్న, అవి ఏ పరిస్థితులైనా కానీ చూడండి, తెగించి కదా సేవకులతో పరిచర్యలో ఉన్న గాయు. నంబర్ 3, మూడవది ఆతిథ్యం ఇచ్చే గాయు. ఈ గాయు మరి ఇక్కడ మనం చదివిన గాయు ఏ గాయో మనకు పూర్తిగా చాలా తెలియదు. అయినా ముందుకు వెళ్ళిపోదాం. యోహాను రాసిన 3వ పత్రికలో ధ్యానం చేస్తుంటే ఒక్కోసారి ఏడుపు వచ్చిందండి. అసలు యోహాను ఎవరు? యోహాను ఎవరు? యేసు ప్రేమించిన శిష్యుడు. అంతేకాదు, యోహాను గొప్ప అనుభవం కలిగిన వాడు.
చూడండి, అంత పెద్ద ఆయన, అంత పెద్ద ఆయన దగ్గర ఎంతోమంది ఉన్నారు కదా, వాళ్ళందరి గురించి రాయలా. అసలు అంత సీనియర్ మోస్ట్ అనుకోవచ్చు, అంత అనుభవం కలిగిన వాడు, అంతటి ఆయనకే మంచివాడుగా ప్రియుడుగా ఉన్న గాయు. ఎంత మంచి మాట అక్కడ చూడండి, 1వ వచనం. పెద్దనైనా నేను సత్యమును బట్టి ప్రేమించే గాయు అని అంటే సరిపోవు. ఏమంటున్నాడు? ప్రియమైన గాయు. గాయు ఎవరు? యోహానుకు ప్రియుడు. యోహాను ఎక్కడా, గాయు ఎక్కడా? ఒక్కోసారి నేను కూడా ఆలోచించి స్టన్ అయిపోయాను. అరే, యోహాను ఒక మంచి దైవజనుడు, మంచి ప్రభువును ప్రేమించినవాడు, యేసు ప్రభు శిష్యుల్లో కదా అందరూ పోతే సిలువ దగ్గర ఉన్నవాడు యోహాను. చూడండి, ఎంత అటువంటి మంచి దైవజనుడికి, అనుభవం కలిగిన దైవజనుడికి ప్రియమైన వాడు గాయు. అట్లయితే మనము ప్రియమైన వారమేనా? మన సేవకులకు కానీ కదా, మన సేవక అమ్మగారికి కానీ, పెద్దలకు కానీ, దేవుని సంఘంలో మనం ప్రియమైన వాళ్ళమేనా? ఇక్కడే కాదు, ఇంకా మంచి దైవజనులు ఉన్నారు, వాళ్ళందరికీ మనం ప్రియమైన వాళ్ళమేనా కదా? నిజంగా ప్రియులమా? ఆయన ఎక్కడా కదా, ఈయన ఎక్కడా? నాకు ఆశ్చర్యం అనిపించింది. ప్రభువా, యోహాను ఎక్కడా? ఆయన అనుభవం ఎక్కడా? ఆయన ఎంత పెద్ద ఉన్నత కదా, ఆ దైవ సేవకుడికి గాయు ప్రియుడుగా ఉన్నాడు. ఒకసారి ఆలోచన చేద్దాం ప్రియులారా, ఈ రాత్రి నిజంగా మనం ప్రియులమేనా? సరే, వీళ్ళని వదిలేద్దాం, కనీసం దేవునికి ప్రియులమా? దేవుడు మనల్ని మెచ్చుకుంటాడా? ప్రియమైన వాడా అని పిలుస్తాడా దేవుడు కదా? నిజంగా ఆలోచన చేద్దాం, మనం ప్రియంగా ఉంటున్నామా? ప్రియంగా ఉండాలంటే దేవునికి ప్రియమైన కార్యాలు అక్కడ రాయబడే. ప్రియుడు అనే మాట ఎన్నిసార్లు రాశారు ఆ అధ్యాయంలో అంటే 4 సార్లు రాశాడు. గాయుని గురించి ప్రియుడు, ప్రియుడా అని, ప్రియమైన వాడని ఎన్నిసార్లు? 4 సార్లు. మా చిన్నప్పుడు పోస్ట్ కార్డు ఉండేది. పోస్ట్ కార్డు 15 పైసలు, అది 15 పైసలు. చాలా కాలం 15 పైసే ఉండింది, అది 15 పైసలే. తర్వాత పావుల 25 పైసలు అయింది. అయితే అది అందరికీ అనుకూలంగా ఉండేది. అయితే పోస్ట్ మ్యాన్ ఆ కార్డులు తెచ్చేటప్పుడు ప్రతి ఒక్క ఫస్ట్ కనపడే మాట ఏంటంటే, ప్రియమైన అమ్మకు, ప్రియమైన నాన్నకు, ప్రియమైన స్నేహితుడికి, ప్రియమైన అక్కకు, ఆ మాట ఖచ్చితంగా కనపడుతుంది. ఎందుకంటే ఆ కార్డు ఓపెన్గా ఉంటుంది. మన 100 రూపాయల నోటు ఇట్లా ఉంటుంది కదా, అది ఒకవైపు అంతా ఖాళీ, అటువైపులో అడ్రస్కు సగం, ఇంకా మ్యాటర్కు సగం. చూడండి, ఫస్ట్ కనపడే మాట అది. ఇప్పుడు అన్నీ ఇంకా సెల్లు గిల్లు వచ్చినాయి కాబట్టి ఆ మాట ఏం కనిపించడంలే, కానీ మా చిన్నప్పుడు ఆ మాట ఖచ్చితంగా ఉండేది. మంచిది, ముందుకెళ్ళిపోదాం. ప్రియమైన వాడు ఎన్నిసార్లు రాశాడు? 4 సార్లు రాశాడు. ఒక మంచి దైవజనుడికి ప్రియమైన గాయు గురించి 4 సార్లు. ఆ 4ట్లో 4 సార్లు కూడా 4 ప్రత్యేకమైన మాటలు యూజ్ చేశాడు. ఏ ఏ విషయాల్లో గాయు ప్రియుడుగా ఉన్నాడు అనేది 4 ప్రత్యేకంగా విషయాలు కూడా రాశాడు. అవి చూద్దాం. చూడండి, నంబర్ 1, మొదటి వచనం. పెద్దనైనా నేను ప్రేమించే ప్రియుడు, సత్యమును బట్టి ప్రేమించే ప్రియుడు. ప్రేమ ఉండాలా కదా? ప్రేమించాడు, సేవకుడిని ప్రేమించాడు. ఎవరు? ఎంతోమంది ప్రేమించారు. తిమోతి ప్రేమించాడు. తిమోతి అందరూ నన్ను విడిచిపెళ్ళారు అన్నాడు. చివరిగా రాస్తూ, నిన్నొక్కసారన్నా చూసుకోవాలా, ఆయన ఎక్కడ, ఈయన ఎక్కడ కదా? ఫిలిప్పీ పత్రికలో రాయబడింది, అందరూ సొంత కార్యాలు చూసుకుంటారు. తిమోతిలాగా సంఘక్షేమము కోరేవాళ్ళు ఎవరు లేరు అన్నాడు.
ప్రియుడు, ప్రేమించే ప్రియుడు. జైల్లో ఉన్నాడు కదా, ఒక దొంగగా వచ్చాడు ఒనేసిము. ప్రభువుని నమ్ముకున్నాడు, ప్రేమించే ప్రియుడైనాడు. ఫిలెమోనుకు లెటర్ రాస్తూ, నువ్వు కూడా అంతగా పరిచర్య చేయాలి, అంత ప్రేమించలా. ఫిలెమోను ప్రేమించాడు. నిజంగా గాయి ఎంత ప్రేమించినాడో కదా. సేవకుడికి పాపం సేవలో సహకారిగా ఉన్నాడు. ఆయన పెద్ద కదా. పౌలు కూడా కొంత అనారోగ్య పరిస్థితిని బట్టి లేని పరిస్థితుల్లో ఒనేసిము ఎంత పరిచర్య చేశాడో తెలియదు. మా చిన్నారావున చెప్తుంటాడు, కృపమ్మ గారు కూడా వాళ్ళు చివరి దశలో వాళ్ళ పిల్లలన్న సంఘంలో వాళ్ళు చాలా పరిచర్య చేశారు, దైవజనులకు పరిచర్య చేశారు. ప్రేమించారు కాబట్టే చేయగలుగుతున్నారు కదా. ప్రేమించాలి కదా. ఎప్పుడు మనం ప్రేమించేటువంటి చెప్పండి కదా. ఉద్యోగాన్ని, మంచిదే, ఉద్యోగాన్ని ప్రేమిస్తాం. పిల్లలు, మన పిల్లల్నే కదా. డబ్బును, గుండె కూడా ఏం కొట్టుకుంటుంటుంది, లబ్ అని కొట్టడంలే ఈ మధ్య. ఏం కొడుతుంది, డబ్బు 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 అని. అందుకే ఆరాధన కూడా ఉండారు. ఒక అన్నకు ఫోన్ చేసిన, బాంబేలో అంటారు, అన్న వెళ్ళారు ఆరాధన కంటే, ఈరోజు ఆదివారం మా బ్రదర్ అంటున్నాడు. అంటే ఆదివారం కూడా గుర్తులేదు. చూడండి, ఏం ప్రియులం మనం, ఏం ప్రేమిస్తున్నాం కదా. సత్యంలో ఉన్నవారు, నిజంగా సత్యంలో ఉన్నవారు ఎట్లుంటారు, ప్రేమించేవారుగా ఉంటారు. వాక్యాన్ని ప్రేమించాలి. ఎంతమంది వాక్యాన్ని ప్రేమిస్తున్నాం చెప్పండి. సత్యం వాక్యమే కదా. కనీసం రోజులో 1 గంటన్న ప్రభు దగ్గర కూర్చొని ఆ ప్రేమించి ఆ సత్యం మనకుందా? రోజులో కదా ప్రభువును ప్రేమించే వారంగా ఉన్నామా? ఒకసారి ఆలోచన చేసుకుందాం. మనం ఎంత ప్రేమిస్తున్నాం. వారు సేవకులైనా కావచ్చు, లేదా దేవుడైనా కావచ్చు, దైవ సంబంధమైనవి ఏవైనా సరే, లోక సంబంధమైనవే ప్రేమిస్తున్నాం కానీ కదా. ప్రభు సంగతులు ఏవి, ఏది సత్యం, ఏది మనలో చెప్పండి. ఎంత ప్రేమిస్తున్నాం. ముందుకెళ్ళిపోదాం. సత్యమును బట్టి ప్రేమించే ప్రియుడు. ప్రేమించాలి, సంఘాన్ని ప్రేమించాలి, వాక్యాన్ని ప్రేమించాలి, సేవకులను ప్రేమించాలి, దేవుణ్ణి ప్రేమించాలి. అసలు దేవుణ్ణి ప్రేమించడం అంటే చూడండి, చేస్తే ఇవన్నీ ఉంటాయి చూసారా, అవన్నీ దేవుడు ఇస్తాడు. ఎక్కడ ఉంది? రోమా 8:28 కదా. దేవుడు ప్రేమించే వారికి, అబ్బా అన్నీ వచ్చాయి అందులో. ఆయన అన్నీ సమకూరుస్తాడు, చక్కగా అన్నీ ఇస్తాడు. ప్రేమించాలి, దేవుని సంఘాన్ని ప్రేమించాలి, సేవకులను ప్రేమించాలి. అసలు ప్రేమించడం బైబిల్లో ప్రేమించడంలా. అందుకే ఊరికి అటు చదివి పడేస్తున్నాం. కొందరైతే క్యాలెండర్లో కూడా చదివిపోతున్నారు. ఏం ప్రేమ? నిజంగా ప్రేమించండి. కూర్చోండి, కూర్చోండి ప్రభు దగ్గర. ఎన్ని గొప్ప విషయాలు చెప్తాడో. ఏవో ఇంటర్నెట్లో వాటిల్లో వీటికి అవసరం లే మనకు. నిజంగా ప్రభు వాక్యాన్ని ప్రేమించి కూర్చొని చూడండి. ప్రభు నాతో మాట్లాడు, కొత్త విషయాలు చెప్పు నాయనా, నేను నేర్చుకుంటా, నాకేం రాదు. కూర్చొని చూడండి, ప్రభువు ఇస్తాడు కదా. ప్రేమించే గాయు. నంబర్ 2, రెండోది చూడండి, 2వ వచనం. ప్రియుడా, మళ్ళీ ప్రియుడా అని చెప్పాడు, 2వ మాట కదా. ఏం చేస్తాడు గాయు? ఆత్మీయంగా వర్ధిల్లుతున్నాడు కదా. ఆత్మీయంగా వర్ధిల్లుతున్నాడు. ప్రియుడు అనే మాట రాస్తూ యోహాను, గాయు నువ్వు ఆత్మీయంగా వర్ధిల్లుతున్నావు. చాలామంది శారీరకంగా వర్ధిల్లేవారు ఉన్నారు, మంచిదే అది కూడా. అయితే ఆత్మీయంగా మనం వర్ధిల్లుతున్నామా? ఆత్మీయంగా మనం వర్ధిల్లుతున్నామా? ఉందా మనలో ఆత్మీయత కదా? ఆత్మీయంగా ఉన్నామా మనము?
మన మొహమే చెప్తుంది, మొహ కవలికలే చెప్తాయి మనం ఆత్మీయంగా ఉన్నామా లేదా అనేది. చూడండి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి. ఆత్మీయుడు ఎప్పుడు తొందరపడడు, ఆత్మీయుడు ఎప్పుడు దుఃఖపడడు. ఉంటుంది బాధ, కానీ ప్రభువుని బట్టి ఆత్మీయుడుగానే ఉంటారు. మా దగ్గర ఒక అమ్మాయి గ్రూప్ 2లో పాస్ అయింది. 200 మంది ఎగ్జామ్ రాస్తే సెంటర్లో ఈ అమ్మాయి ఎక్కతే పాస్ అయింది. అమ్మాయి ఎక్కతే పాస్ అయింది. నేను అడిగాను, ఏన్నైనా అంకులు, నా శక్తి అయితే లేదు, నేను ప్రభువును వదులుకోదలుచుకోలేదు, నా ప్రభువుతోనే ఉందామనుకున్నాను. కానీ నాకు కావలసినవన్నీ కూడా ఆయనే సమకూరుస్తున్నాడు. ఆత్మీయంగా వర్ధిల్లితే శారీరకంగా రావాల్సిన ఆశీర్వాదాలు ఆటోమేటిక్గా వస్తాయి. అవి దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆత్మీయంగా పాటలు ఎంత బాగుంటాయి. మేము కాలేజీలో చదివేటప్పుడు 2 ప్రభువుని నమ్ముకున్నారు మా రూమ్లో, పాటలు పాడుతున్నందుకు. బ్రాహ్మణుడు, రెడ్డి 2. నేను ఆ రూమ్ బయటకు వచ్చాక వాళ్ళు వచ్చారు, మా ఊరు కూడా వచ్చారు. అన్నా, దేవుని నమ్ముకున్నాం మేమని. ఆత్మీయంగా పాటలు ఉన్నాయి. భిక్షాలు గారు రాశారు, అన్న రాశారు, చాలామంది రాశారు. ఆత్మీయతతో కూడిన పాటలు అవి. మనం ఎట్లా పాడతాం? అసలు కొన్ని చోట్లయితే అసలు ఘోరంగా పాడుతుంటారు. పాడాలంటే పాడాలని ఆ పనికి మాలిన పాటలు చూడుకోండి, బయటికి పోతే ఎట్లా పాడుతుంటారో. అవునా కదా చెప్పండి? అరే, దేవుని పిల్లలం, సర్వోన్నతుడైన దేవుని యొక్క పాటలు, కీర్తనలు ఎట్లా పాడాలా? స్వరం తెరవాలా, ఎట్టి పాడాలి, అందంగా పాడాలి. కదా 47:7 కీర్తనల గ్రంథం ఏమనుంది? దేవుడు సర్వభూమికి రాజయ్యున్నాడు, రమ్యముగా కీర్తనలు పాడాల. రమ్యంగా పాడాలి, అందంగా పాడాల. అవతల వాళ్ళకి అసలు ఆ పాటల యొక్క ఆ మాధుర్యము, అర్థమైపోవాలా. అక్క వాళ్ళు కూడా వంట చేసేటప్పుడు పాట పాడుకుంటా చేయండి, ఆ కూర కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. నిజంగా ప్రాక్టికల్గా చూడండి కావాల్సింటే కదా. ఆత్మీయత కనపడాలి. ప్రియుడా అని చెప్తున్నాడు యోహానుకు 2వ మాట చెప్తూ ఒక మంచి స్టేట్మెంట్ను కోడ్ చేస్తున్నాడు. మొదట కోడ్ చేశాడు, ప్రేమించే ప్రియుడు. నెంబర్ 2 రెండోది ఇక్కడ కోడ్ చేస్తున్నాడు. ఏమంటున్నాడు? ఆత్మీయంగా వర్ధిల్లుతున్న అబ్బా. ఇంకా 3వ మాట చూద్దాం సమయాన్ని. 5వ వచనం, ప్రియుడా తగినట్టుగా మోడల్గా ఉన్నదా గాయు. మోడల్ అసలు చూస్తే, గాయు చూస్తే ఒక మోడల్గా ఉన్నాడు విశ్వాసికి. గాయు ప్రియుడా. ఎందుకు ప్రియుడైనాడు? గాయును చూస్తానే ఎట్లున్న కనపడుతున్నాడు? ఒక తగినట్లుగా, విశ్వాసికి తగినట్లుగా. ఆ రోజుల్లో గాయు నా స్థలంకి వచ్చే టౌను. చాలామంది పాపం దేవుని నమ్ముకున్న వాళ్ళు కూడా ఆ ఊరికి ఏదన్నా పని మీదకి వస్తే చిన్న చిన్న లాడ్జ్ మాదిరి చిన్న చిన్న హోటళ్ళు అవి ఉంటాయి, అక్కడ ఉండొచ్చు. బయటికి వెళ్ళిన వాళ్ళు అక్కడే ఉంటారు. కానీ ఆ ఊరు వెళ్తే ఈ బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కడో ఎందుకు, దేవుని పిల్లలున్న ఆ ఇల్లు ఉంది మనకు, పోయి అక్కడికి వెళ్దాం పండి, రాత్రి అన్నతో కలిసి వాళ్ళతో కలిసి సహవాసము చేద్దాం. ఎంత సంతోషం! దేవుని పిల్లలతో సహవాసం చేద్దాం పదండి అని ఆ ఊరికి వెళ్ళి ఆ గాయు ఇంటికి వెళ్తే గాయు వాళ్ళని చేర్చుకొని చాలా బాగా చూసుకునేవాడు. ఇవన్నీ యోహానుకు పోయి చెప్పినారు. అసలు గాయు చూడు ఎంత బాగా చూసుకుంటున్నారు. మేము పరదేశులైనను కదా, వారు పరదేశులైనను సహోదరులుగా వచ్చిన వారికి నీవు అబ్బా ఏం చేశావన్నా కదా, చక్కగా పరిచర్య చేస్తున్నాడు. వాళ్ళు వచ్చి చెప్తుంటే గాయు చూడు ఎంత చక్కగా మమ్మల్ని చేర్చుకున్నాడు. చెప్తుంటే మోడల్గా ఉన్నావు ప్రియుడా అంటున్నాడు. నువ్వు ఒక మంచి మోడల్.
అమ్మాయ్య మనం మోడల్గా ఉన్నామా కాలేజీలో, మనం మోడల్గా ఉన్నామా ఆఫీసులో, మనం మోడల్గా ఉన్నామా ఇంటిలో, మనం మోడల్గా ఉన్నామా ఏ వీధిలోకి వెళ్ళినా. ఒక దేవుని బిడ్డగా మనం దేవుని నమ్ముకొని ఒక ప్రియమైన బిడ్డగా, దేవునికి ప్రియమైన బిడ్డగా మోడల్గా కనపడుతున్నామా అసలు? కదా, మాదిరి ఏది? ఒక మంచి మాదిరి. పౌలు ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు కదా, మనకందరికి తెలిసినవే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. ఏం మోడల్ చెప్పుకుంటుంటేనే ఎంత ఆనందమో కదా. నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్టు నన్ను పోలి, అబ్బా ఏం మోడల్! ప్రభువు మోడలు. నేను ప్రభువుని చూసి ఆయన ఎట్లా నడిచినాడో అట్లా నడిచిన, మీరు నన్ను చూసి నడచండి. ఆ మాట ఎవరు చెప్పగలరు చెప్పండి? ఎవరు చెప్పగలరు? అమ్మాయ్య మనం మోడల్ ఉందా? మనం నడుచుకుంటున్నామా? మాదిరిగా ఉన్నామా? ఈయనకు నచ్చింది గాయి యొక్క, అందుకే అంత గొప్ప దైవజనుడు కదా, చిన్న గాయుని ఇంత మెచ్చుకొని రాస్తున్నాడంటే అందులో ఎంత విశేషం ఉంది ఒక్కసారి ఆలోచన చేద్దాం ప్రియులారా. మనం చిన్నోళ్ళమై ఉండొచ్చు కదా, మనకేం లేకపోయి ఉండొచ్చు, కానీ ప్రభువులో మాదిరిగా ఉండాలి. సమూయేలు ఎవరు చెప్పండి? చిన్నోడు కదా, మందిరంలో చిన్నోడు. ఏం మోడల్! యెహోవాకు కదా పరిచర్య చేయించుండి. ఎంత చక్కని మాట రాయబడింది, ఎంత మాదిరి అసలు. ఇంకా యోహానన్న కదా మనం మనిషిగా చూస్తాం, సర్వాధికారి అయిన దేవుడికే ఆ మోడల్, ఆ యొక్క ప్రవర్తన నచ్చింది, మెచ్చాడు. ప్రభువే పిలుస్తున్నాడు, సమూయేలు. అమ్మాయ మనల్ని పిలవగలడా? మనలో మాదిరి ఉందా? మనం మోడల్గా ఉన్నామా? దేవునికి ఇష్టంగా ఉన్నామా? కదా, క్రీస్తులాగా జీవించాలా. పాపంతో కాదు, లోకమంతా పాపంతో ఉంది. మోడల్స్ వచ్చినాయి. కొంతమంది చినిగిపోయిన ప్యాంట్లు ఒకప్పుడు వద్దంటుండ్రి, ఇప్పుడు అవే మోడల్ అయిపోయినాయి ఇళ్ళకు. చూడండి, చినిగిపోయినవి. కొంతమంది తలలు కదా, చూడండి ఎట్లా కదా, మోడల్ ఏది? మన మాదిరి ప్రియులారా, మనం మాదిరి ఎలాగో ఉంది. ముందుకు వెళ్ళిపోదాం. కాబట్టి 3వది కథ చూస్తున్నాం. ప్రియుడా అనే మాట కనబడతా ఉంది. వారు పరదేశులైనను సహోదరులకు నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నాం. వారు నీ ప్రేమను గూర్చి సంఘము ఎదుట వారు అన్యజనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామం నిమిత్తం బయలుదేరిని గనక దేవునికి నీకు యుక్తముగా ఉండును కదా. ఎంత చక్కగా రాస్తున్నాడు గాయకు, కొన్ని అడ్వైజ్ ఇస్తున్నాడు కదా, ఎంత చక్కగానో ఆ పత్రికలో రాసి. చిన్న బుక్ ఇది కదా, చిన్న పత్రిక అయితే ఎన్ని విషయాలు ఉన్నాయో కదా. ముందుకు వెళ్ళిపోదాం. చివరిగా చూడండి 11వ వచనం. ప్రియుడా, లోకంలో ఏమున్నాయి? చెడు ఉంది, చెడు కార్యములు గాక. కాదు కదా, కీడొద్దు, చెడ్డవి వద్దు, మంచిగా నడుచుకోవాలి. చెడ్డవి ఎన్నో ఉన్నాయి. మార్కు సువార్తలు రాయబడింది, ఈ చెడ్డవన్నీ లోపలి నుండే వస్తాయి, మనుష్యుని అపవిత్రం చేస్తాయి. మనం ఎప్పుడూ అపవిత్రులము కాకూడదు. చెడ్డవి లోపల నుండే బయలుదేరుతాయి. చూడండి, ఇక్కడ మంచిగా ఉండేది కదా, బయట ఎక్కడన్నా ఒక పెద్ద సమస్య వచ్చిందనుకో అప్పుడు ఉగ్రరూపం చూపిస్తుంటారు, కొందరు ఉగ్రులు అవుతుంటారు. అట్లా కాదు ప్రియులారా కదా, ఏది మంచిదో దేవుడు మనకు అన్నీ చూపిస్తాడు.
ఏ సమస్య అయినా రాని, ఏదైనా కానీ మంచివి చూపించినప్పుడు మనం ఏం చేయాలి? మంచివే చేయాలి. మన ప్రభువే మంచోడు. ఆయన కంటే శ్రమలు ఎక్కువనా ఏంటి మనకు? చెప్పండి. ఎంత సిలువ భారం మోసాడు ఆయన, ఎంత పాప భారం మోసాడు, ఎంత అవమానపరిచారు, ఎంత ఘోరంగా అన్నారు. అన్ని సిలువలో మౌనంగా భరించాడు. సిలువలో సహించాడు అని రాయబడింది హెబ్రీ పత్రిక 12 అధ్యాయం. సిలువను సహించాడు. ఎవరిని చూసి? మనల్ని చూసి. మన మీద ఎంత ప్రేమను చూపాడు. కలువరి సిలువలో ప్రాణం పోతూ కూడా మనల్ని చూసుకున్నాడు. ఎంత మంచి చేశాడు. మన అంత ప్రపంచమంతా గుడ్ ఫ్రైడే ఎట్లా గుడ్ అయింది చెప్పండి? ఎట్లా గుడ్ అయింది? చచ్చిపోతే గుడ్ ఎట్లయింది కదా? అవును, అది మంచిదే, మంచిదే, మంచి కార్యము. కాబట్టి ప్రియులారా, దేవుని కోసం మంచి కార్యాలు చేయాలి, మంచి కార్యాలు చేయాలి. చెడ్డవి వద్దు. లోకంలో చెడు ఎక్కువగా ఉంది, పాపం ఎక్కువగా ఉంది. అందుకే కదా దేవుని సంఘానికి ఎప్పుడు అటాచ్ అయి ఉండాలి, దేవుని సేవకులకు అటాచ్ అయి ఉండాలి కదా, దేవునితో అటాచ్గా కదా, ప్రార్థనలో, వాక్యంలో, సహవాసంలో, దేవుని యొక్క సన్నిధిలో మనం ఎక్కువగా ఉన్నప్పుడు అన్ని మంచి విషయాలే మనము చేయగలుగుతాం. ఒక ఇద్దరిని గురించి ఆ పత్రికలో రాశాడు. అట్లా లేనివాడొకడు, ఉన్నవాడు ఒకరు. లేనివాని గురించి రాశాడు కదా. మనకు తెలుసు ఈ విషయాలు. మనం ముగించుకుందాం. 9వ వచనంలో ప్రధానత్వము కోరతాడు, అన్నీ చేస్తాడు. దేవుని సంఘంలో అవి అక్కర్లేదు, అవి అక్కర్లేదు కదా. మనకు అవి కాదు, చెడ్డ మాటలన్నీ చెప్తాడు, అవి అవసరంలా. నిజంగా సంఘాన్ని ప్రేమిస్తే మనం ఇట్లాంటివి చేయము. ఎంత తగ్గితే అంత మంచిది, అంత గొప్ప దేవుడు చేస్తాడు. ఎంత తగ్గాలి, ఎంత తగ్గించుకుంటే అంతగా దేవుడు ఆశీర్వదిస్తాడు. అయితే కింద కూడా ఒక ఆయన గురించి చెప్పాడు కదా. 12వ వచనం, దేమేత్రియు అది ముఖ్యమైనది, మంచి సాక్ష్యం కదా. మంచి సాక్ష్యం, మంచిగా ఉండాలి. దేవుని సంఘంలో మన సాక్ష్యం ఎట్లా ఉండాలి చెప్పండి? మంచిగా ఉండాలి. 16వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం అపోస్తల కార్యంలో ఏమనుంది? వెరీ గుడ్, అన్న బాగా చెప్తున్నాడు కదా. అపోస్తల కార్యంలో 16:2లో తిమోతి ఎవరు? మంచి పేరు పొందినవాడు. ఈ యొక్క గాయు కూడా మంచి పేరు పొందినవాడు. మంచిది ప్రియులారా. గాయు 3వ పత్రికలో నుండి, యోహాను 3వ పత్రికలో నుండి కొన్ని విషయాలు మనకు తెలిసినవే ఒకసారి అర్థం చేసుకుందాం. గాయులాగా ఉందాం. గాయు అంటే అర్థం ఏంటి? మళ్ళీ ఈసారి ఎప్పుడన్నా అడుగుతా, నేను సండే స్కూల్ టీచర్లకు కాబట్టి అడుగుతుంటాము. గాయు అంటే ఏంటి? ఏదో నవ్వండి చూద్దాం. అబ్బా, ముసి నవ్వుతుండారు. మంచిది, ఆనందంగా ఉందాం కదా. క్రీస్తులో ఆనందంగా ఉందాం, అది ఇంకా సంతోషం. ఓకే, మంచిది. 3 ఉన్నారు బైబిల్లో అని చేశాం. మొదటిగా ఒక ఆయన ఎవరు? నమ్మి బాప్తీసం కూడా తీసుకోవాలి. నంబర్ 2, రెండవది పరిచర్యలో సేవకులతో కలిసి పరిచర్యలో ఉండాలా, కలసకుండా కాదు, కలిసి ఉండాలా. నంబర్ 3 ఆతిథ్యం ఇవ్వాలి, సేవకులకు కానీ సంఘానికి కానీ. వెరీ గుడ్, బాగా మీరు చాలా యాక్టివ్, ఎందుకంటే మీరు అలా పెరిగారు. మంచిది. అయితే 4 సార్లు చెప్పాడు ఒక మాట కదా యోహాను పత్రికలో. ఏం మాట? ప్రియుడా అని, ప్రియమైన వాడా, ప్రియుడా. ఆ 4 మాటల్లో ఒక్కొక్క అర్థం ఇస్తూ ఒక్కొక్క పదం యాడ్ చేస్తూ చెప్పాడు. మొదటిది ప్రేమించే ప్రియుడు, వెరీ గుడ్. నంబర్ 2 ఆత్మీయంగా వర్ధిల్లుతున్న గాయు కదా. నంబర్ 3 మంచి మోడల్గా, సాక్ష్యం కలిగి కదా, మోడల్గా ఉన్న గాయు. నంబర్ 4 కదా, చెడు కాకుండా మంచి కార్యాల్లో ఉన్న
గాయ. మంచిది. అందులో ఇద్దరిని కోడ్ చేశాడు కదా. ఒకరిలాగా ఉండకూడదు, ఒకరిలాగా ఉండాలి. చెడు కాకుండా మంచి చేస్తున్న వాని వలె మనం కూడా ముందుకెళ్దాం. దేవుడి మాటలను మన కొరకై దీవించునుగాక. అవకాశం ఇచ్చిన దేవుని సేవకులకు, సంఘానికి వందనాలు. మా కోసం కూడా ప్రేయర్ చేయండి. ఈ రాత్రి దేవుడు మన ముందుకు తీసుకొచ్చిన ఈ మాటలకు దేవునికి మనం కృతజ్ఞులమైన సహోదరులకు కూడా మనందరి తరపున వందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.